ఖమ్మం జిల్లాలో వాతావరణ మార్పులతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. పల్లె పట్టణమనే తేడా లేకుండా జ్వర పీడితులు దవాఖానాకు పరిగెడుతున్నారు. వైరల్ ఫీవర్, కామెర్లతో జనం భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, పారిశుద్ధ్య లోపంతో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జ్వరపీడితులు అయితే హాస్పిటల్ బాట పట్టారు. ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తున్నాం. చాలామంది కూడా జ్వరాలు అలాగే వాతావరణ మార్పుల వల్ల చాలామంది కూడా కామెర్లైన పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు కూడా అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే వైరల్ ఫీవర్స్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో పాటు పట్టణ ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలైతే అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసినట్టయితే బెడ్లు కూడా ఖాళీ లేని సిచ్యువేషన్ ఏర్పడింది. దాదాపుగా జిల్లాలోనే చాలా ప్రాంతాల నుంచి కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? అన్న బొప్పారు ఉన్నాం. అది మధ్యాహ్నం నుంచి మా మిస్సెస్కి జ్వరం తగిలింది. లైట్ జ్వరం అనుకొని ఒక ట్యాబ్లెట్ వేసాను. అది నైట్గా ఎక్కువ నుంచి బాగా నొప్పులతో జ్వరం వచ్చింది బాగా ఎక్కువ. అది దానివల్ల నేను తీసుకొస్తున్నాను ఎమ్మటి ఇక్కడికి తీసుకొచ్చినాక అడ్మిట్ చేసాను. ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుంది మరి? ఇప్పుడు గ్లూకోజులు పెట్టిస్తున్నాను. కొద్దిగా లైట్ ఎక్కువ, కొద్దిగా పర్వాలా. మీరు చెప్పండి బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి పేషెంట్కి ఏమైంది? మాది కల్లూరు మంగళం. వాంతులు అవుతున్నాయి అన్నారు. బాగా 24 గంటలు మొన్నటి నుండి వాంతులు అవుతున్నాయి. తీసుకొచ్చారు, స్టేట్మెంట్ చేశారులే కానీ ఐసీ రూమ్ ఖాళీ లేదు అంటున్నారు. ఒకవేళ మారుస్తేనంటే వరంగల్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ తీసుకెళ్ళమన్నారు. దాని మళ్ళీ వచ్చి ఆడ అడిగితే ఖాళీ లేవు, అక్కడ ఉండడం మేము కింద పండుకోబెట్టామా అని సమాధానం చెప్తున్నారు. కానీ ఏం దానికి రెస్పెక్ట్ అయితే ఏం లేదు. మనిషి అయితే ఏడో ఉంది, బెడ్ మీద ఉంది. పరిస్థితి మనిషి మామూలుగా వేరే తీరుగా ఉంది సార్. కడుపు ఉబ్బరంగా ఉంది, బాగా తల అది స్టానింగ్ తీశారు. దానికి రెస్పాన్సిబుల్ అయితే ఏం లేదు. మనం చూడొచ్చు. ఇంకా కొంతమంది ఉన్నారు. చెప్పండి బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లుంది మరి? నెలకొండపల్లి అండి. నెలకొండపల్లి నుంచి వచ్చి పాపకి జ్వరం వస్తే ఖమ్మం తీసుకొచ్చినాం. అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత నిన్న ఇవాళ ఫీవర్ చూసి దాన్ని బట్టి టాబ్లెట్ వాడితే రేపు వెళ్ళి చెప్తున్నట్టున్నారు. దాన్ని బట్టి మళ్ళీ ప్రైవేట్కి పోవటమా అనేది ఆలోచించి చెప్తున్నాను. సాయంత్రం డాక్టర్ గారు ఇస్తాం. ఇది మనం చూడొచ్చు. దాదాపుగా చాలామంది కూడా ప్రభుత్వ ఆసుపత్రికే మొదటగా వస్తున్నారు. కానీ ఇక్కడ ట్రీట్మెంట్కి సంబంధించి కొంత లేట్ అవుతున్న నేపథ్యంలో అలాగే కొన్ని బెడ్స్ కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి రోగులు చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దానివల్ల వాటర్ కూడా చేంజ్ అవుతుంది. కామెర్లు అలాగే వైరల్ ఫీవర్స్ అయితే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా చోట్ల దోమల కుట్టి కూడా రోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లాలోని ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, కారేపల్లి కావచ్చు, భద్రాచలం కావచ్చు, అలాగే కొత్తగూడెంకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా విష జ్వరాలు అయితే ప్రబలుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీని మీద అవగాహన కల్పించాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్ ఖమ్మం.